అదేనండి, అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో అదే నెక్స్ట్ మంత్స్, నెక్స్ట్ ఇయర్స్, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ప్లాన్ చేయడానికి ఒకటి వర్కౌట్ చేస్తున్నాము. సాధ్యమంత మట్టుకు సమస్యల్ని తగ్గియాలి. ఏం చేయగలుగుతాం మేము? ఇక్కడ ఛాంబర్ అనేది ఉంది, అందుకు సమస్యల్ని తగ్గించి ముందుకు వెళ్ళాలి. సో దానికోసము అదేమో అంటారు కదా, చెట్లున్న దానికే రాలు, పండ్లున్న చెట్టుకే రాళ్ళు తాకుతాయి, మా మీదకి వస్తాయి, భరిస్తాము, చేసుకుంటూ వెళ్తాం. మేము ఇక్కడ సీట్లో ఉన్నంత మటుకు ఎంత బెస్ట్ చేయగలగాలి ఇండస్ట్రీకి అనేది చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అది ఇంపాసిబుల్ అండి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇవాళ సినిమా పాన్ ఇండియా అయినప్పుడు సంక్రాంతికి మనది ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా వస్తుంది అనుకుందాం. వాళ్ళు వెళ్ళి తమిళ్లో రిలీజ్ చేయాలి, కన్నడలో రిలీజ్ చేయాలి, హిందీలో రిలీజ్ చేయాలి. మనం చెయ్యాలి అనుకున్నప్పుడు పక్కన నుంచి వచ్చేలా మీరు ఆగండి అని చెప్పలేం కదా. సో ఇది ఈరోజు సినిమా మారిపోయింది, ఇది గ్లోబల్. పోతే మన సంక్రాంతికి ఫస్ట్ ప్రయారిటీ మన సినిమాలకు ఉండాలి, తర్వాత ఆ సినిమాలకు. ఇప్పుడు సంక్రాంతికి మనం చూసాము, అక్కడ 2 తమిళ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మన దగ్గర మనం 4 సినిమాలకి ఫిక్స్ అయ్యాము కాబట్టి అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. వాళ్ళు ఇప్పుడు 26 జనవరి నిన్న మొన్న చేసుకున్నారు. అదేనండి, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు పీపుల్ మీడియా వాళ్ళు మాకు సార్ ఈ సినిమా వస్తుంది, కొంచెం మీరు ఛాంబర్కి వెళ్ళి చూడండి అంటే మేము ముందడుగు వేస్తాం. అట్లా వస్తూనే ఉన్న సినిమాలన్నింటినీ ఏ సినిమా రాకుండా ఆపాలి అని అంటే మాకు కష్టం అవుద్ది. బట్ పీపుల్ మీడియాకి వెళ్ళి డెఫినెట్గా ఇది వస్తే దాన్ని 100% చేద్దామని రాజేష్ గారితో, అనిల్ గారితో మాట్లాడి ఒక సినిమా తగ్గితే మెజారిటీ థియేటర్లు ఈగలకు పడాలి. ఎందుకంటే వాళ్ళు సంక్రాంతికి మాకు ఛాంబర్కి సపోర్ట్ చేశారు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేస్తాం. వచ్చిందిగా, ఆల్రెడీ మా సినిమా వస్తుందిగా. ఆ సినిమా వెనకకెళ్తే మా సినిమా వస్తుందని అన్అఫీషియల్గా చెప్పాంగా, అయిపోయిందా? అది కూడా క్లారిటీ వచ్చేసింది కదా. అది కూడా చెప్పాలి, దేవరా పోస్ట్పోన్ అవుతే మేము వస్తామని చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మొన్న సంక్రాంతి అప్పుడు మొత్తం 3 వాళ్ళని అడిగి చూసాము, బట్ ప్రాక్టికల్గా జరగలేదు. అలాగే లాల్ సలాం అని తమిళ్లో రిలీజ్ ఉంది, రజనీకాంత్ గారు గెస్ట్ రోల్గా చేసిన సినిమా. వాళ్ళు కూడా సంక్రాంతికి అనుకొని రిలీజ్ మార్చుకున్నారంట. సో వాళ్ళకి ఏంటంటే మన ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్వి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి మినిమం థియేటర్స్ దొరికినా మాకు చాలండి, వీఆర్ నాట్ కమింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్. సో అది పీపుల్ మీడియా వారికి చెప్పడం జరిగింది ఈ 2 సినిమాల గురించి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పర్వాలేదండి, ఇస్ అ బిగ్ ఫిలిం మాది కదా, సో మాతో పాటు ఇంకో 2 సినిమాలు వస్తున్నప్పుడు యాత్ర అండ్ లాల్ సలాంకు వాళ్ళు పాజిటివ్గా స్పందించినందుకు మళ్ళీ పీపుల్ మీడియాకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి, ముందుకెళ్తున్నప్పుడు ఒకరికి ఒకరు సహకారం చేసుకోవాలనే దాంట్లో పీపుల్ మీడియా ముందుకు వచ్చింది. సో సంక్రాంతికి కానీ ఇప్పుడు కానీ 2 సార్లు వాళ్ళు ఛాంబర్ని రెస్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి సార్ట్ అవుట్ అయిపోయింది. సో February 9th ఈగల్కి మేజర్ స్టేజ్లో రిలీజ్ అవుతుంది. అండ్ పాయింట్ 2, నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ గిల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ నిన్న సీఎం గారిని కలవడం జరిగింది. ఆ న్యూస్ మీ అందరికి తెలిసిందే. సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు 1 hour 15 minutes సీఎం గారు పాయింట్ టు పాయింట్ అందరితో డిస్కస్ చేసి, మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది, సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పచెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఓకే, ఇది ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడానికి సొల్యూషన్తో రండి, దానికి 100% గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి, ఆల్ 24 క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. మోస్ట్లీ మాకు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించుకొని గవర్నమెంట్కి ఏమేమి కావాలి